ఇసుకను టచ్ చేయొద్దు, మద్యాన్ని అస్సలు ముట్టద్దు. కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మరోసారి చెప్పిన మాట ఇది. తొలిసారి రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు బడ్జెట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సభా కార్యక్రమాలపై అవగాహన కలిగించడంతో పాటు పొలిటికల్ కెరియర్ పైన కూడా సూచనలు చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్షంలో అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం కొనసాగింది. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు ఉండే ప్రక్రియపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన ఎమ్మెల్యేలతో తన రాజకీయ జీవితంలోని అనుభవాలను సీఎం చంద్రబాబు పంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలందరిలో తానే సీనియర్ అన్నారు బాబు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయ సవాళ్లను ఎదుర్కోవటం, విలువలకు కట్టుబడి ఉండటం, ప్రజలకు మేలు చేసేలా రాజకీయాలు చేయటం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపద కావాలన్నారు. ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడ్జెట్పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రశ్నోత్తరాలు, 0 అవర్, స్వల్పకాలిక చర్చలు తదితర అంశాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రశ్నోత్తరాల్లో అవకాశం రాకపోతే లఘు చర్చలు, 0 అవర్ ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించడం ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపొచ్చన్నారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీ రూల్స్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అదేవిధంగా ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలను కాస్త గట్టిగానే హెచ్చరించారు. ఏపీలో టూరిజం అభివృద్ధిపైన సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటకంగా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.